కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలంను కాకినాడ జిల్లాలో విలీనం చేయవలసిందిగా మండల సమావేశంలో ఎంపీటీసీ సభ్యులు తీర్మానం చేశారు. మండలంలోని 25 గ్రామ పంచాయతీలు ఎంపీటీసీ సభ్యులు ఆర్టీఓ దేవరకొండ అఖిలకు వినతిపత్రం అందజేశారు. అమలాపురం వెళ్లడానికి రోడ్డు మార్గం సుమారు 60 కిలోమీటర్లుగా వస్తుందని, పక్కనే ఉన్న కాకినాడ జిల్లాలో విలీనం చేస్తే అన్ని విధాల రాకపోకలకు ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు చిక్కల స్వామినాయుడు, రామకృష్ణ, జ్ఞానలక్ష్మి, గుత్తుల అచ్యుతావేణి తదితరులు పాల్గొన్నారు. దూరం పడుతుంది. అలాగే పంటి మీద వెళ్దామన్న వరదల కారణంగా, తుఫాన్ల కారణంగా మేము అమలాపురం జిల్లా వెళ్ళలేకపోతున్నాం. కాబట్టి మా రామచంద్రపురం మండలాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని, మాకు కాకినాడ జిల్లా 25 కిలోమీటర్లు మాత్రమే వస్తుంది. మాకు ఏ హాస్పిటల్ పని అయినా, ఏ విషయం అయినా సరే కాకినాడ జిల్లా మాకు దగ్గరగా ఉంటుంది. కాబట్టి మా రామచంద్రపురం మండలాన్ని మన కాకినాడ జిల్లాలో కలపాలని మేము ఇక్కడికి రావడం జరిగింది. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నేను జగన్నాయకపాలెం సర్పంచ్ని. అలాగే ఇతర మా ఎంపీపీ గారు చెప్పినట్టు, ఇతర ఎంపీటీసీ గారు చెప్పినట్టు రామచంద్రపురం మండలానికి అమలాపురం జిల్లాకి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పేర్కొంటున్నాం. కారణం ఏంటంటే మాకు అందుబాటులోనే డైరెక్ట్ రోడ్డు మార్గం లేదు. రోడ్డు మార్గం లేదు కాబట్టి గోదావరి నుంచి పంటి మీద ప్రయాణం చేయవలసి వస్తుంది. పంటి మీద మార్గం అనేది రకరకాలుగా ఉంటుంది. గోదావరిలో వచ్చినప్పుడు పంటలు ఆగిపోవటం, ఇబ్బందులు పడటం జరుగుతుంది. తిరిగి వెళ్ళాలంటే చాలా లాంగ్ వచ్చేస్తుంది. మా సమస్యకి ప్రతిదానికి కారణం ఏంటంటే జిల్లాకి వెళ్ళవలసి వచ్చినప్పుడు ఇబ్బందులు పడుతున్నాం. నైట్ 7 గంటలకే పంటలు కూడా ఉండలేదు. లేని కారణంగా వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెనక్కి రావాలంటే తిరిగి రావాల్సి వస్తుంది. ఈ సమస్యల మీద మా రామచంద్రపురం మండలాన్ని మా కాకినాడ జిల్లాలో కలపాలని చెప్పి ప్రజల కోరిక మేరకు ఎంపీటీసీలు, సర్పంచులు అందరూ ఏకస్తులయ్యి ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అందుకు మా సమస్యను తీర్చాలని చెప్పేసి అందరినీ కూడా కోరుతున్నాం. అంతే కాబట్టి కంపల్సరీగా ఈ కోరిక తీర్చాలని చెప్పి